డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పిస్తూ లివర్ పాడైపోయిందని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఏజెన్సీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రుల్లో పిల్లలు ముందే తాగుతూ ఉంటారు. అది మీరు మానుకుంటే మన పిల్లోడు వాళ్ళ భవిష్యత్తులో అటువంటి తాగుడికి వ్యసనానికి లోను కాకుండా ఉంటుంది. టీచర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి విద్యార్థిని కూడా ఒకే విధంగా టీచింగ్ అనేది చేయొద్దు. మీకు సైకాలజీలో బహుశా చెప్తారు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది, అంటే పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని ఎరిగి మీరు బోధించాలని చెప్పేసి. కాబట్టి అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయకుండా ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నదనేది మీకు ఎవాల్యుయేషన్ కోసం ఈ ప్రోగ్రెసివ్ కార్డు, హోలిస్టిక్ ప్రోగ్రెసివ్ కార్డు అనేది మీకు ఉపయోగపడుతుంది. పిల్లలు మీకు గోల్స్ ఉన్నాయా? ఏమైనా గోల్ ఉందా? జీవితంలో ఏమీ గోల్ లేదా? ఒక ఆయన పేరు ఎప్పుడైనా అన్నారా? కాళ్ళు చేతులు లేని వ్యక్తి. ప్రపంచంలోనే ఒక అద్భుతం అన్నమాట ఆయన. 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నిక్ వుజ్సిస్. కాళ్ళు చేతులు లేకుండానే ఇంచుమించు ప్రపంచమంతా తిరిగేశాడు ఆయన. ఆయన స్పీచ్ 5 నిమిషాలు అంటే మన బతుకు వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట. ఆయన అంటాడు, కాళ్ళు చేతులు లేనోడు హ్యాండిక్యాప్ పర్సన్ కాదు, జీవితంలో లక్ష్యం లేనోడు మాత్రమే హ్యాండిక్యాప్ పర్సన్ అని చెప్పేసి. ఈ రోజున కనుక మీరు ఎటువంటి లక్ష్యం లేకుండా ఉంటే మీరంతా డిజబుల్డ్ పర్సన్స్. ఓకేనా? జీవితంలో లక్ష్యం లేకుండా ఉంటే కనుక మీరు హ్యాండిక్యాప్స్, డిజబుల్డ్, ఇంపైర్డ్ ఏమైనా అనొచ్చు. ఆ విధంగా మిమ్మల్ని అనుకుంటాం. ఇందాక వేరే స్కూల్లో అడిగితే అందరూ కూడా మాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, ఈ గోల్స్ ఉన్నాయి అన్నారు. ఈ స్కూల్లో మాత్రం ఎవరు ఒక్కరు కూడా టార్గెట్స్ లేవు. అవునా? ఉన్నాయా? భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఐఏఎస్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఏంటంటే నీ పేరు? గౌతమ్ సిద్ధు. ఓకే, మీకేమి గోల్స్ లేవా? ఎవరో చెయ్యొత్తారు, చెప్పండి అమ్మా, ఏంటి మీ గోల్? అందరికి ఐఏఎస్సేనా? ఐఏఎస్లు ఇప్పుడు తగ్గిపోయి జాయింట్ సెక్రటరీలు వస్తున్నాయన్నమాట. పోస్టులు తగ్గించేస్తున్నారు. ఓకే, అందరూ కూడా ఒకే రంగంలో చూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రపంచంలోనే ఒక దేశం ఉంది, వాళ్ళు స్టూడెంట్స్ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు కదా. మీరు ఒకసారి వినండి. ఐఏఎస్ అవ్వాలంటే ఇండియాలో చాలా కఠినంగా, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏంటంటే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనమాట. దాన్ని క్రాక్ చేస్తే ప్రపంచంలో ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. అంత ఉన్నతమైన ఎగ్జామ్ అది. అయితే దానికి ఎంత కష్టపడతారంటే రోజుకి 12 నుంచి 14 గంటలు ఒక విద్యార్థి, స్టూడెంట్ కష్టపడుతూ ఉంటాడు. అలా ఇంచుమించు 3-4 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తే ప్రపంచంతో సంబంధం లేకుండా జాబ్ అనేది సాధించవచ్చు. కొరియా, సౌత్ కొరియా ఎప్పుడన్నా విన్నారా? అక్కడ ఒక స్టూడెంట్ రోజుకి 18 గంటలు చదువుతాడు. అక్కడ ఒక స్టూడెంట్ రోజుకి 18 గంటలు. మనలో చాలామంది 18 నిమిషాలు కూడా చదవరు రోజుకి. అందుకే మన దేశం ఎట్లా ఉంది? వాళ్ళ దేశం ప్రపంచంలోని స్కిల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం ఏదంటే సౌత్ కొరియా. 96%. కేవలం 5% అనమాట స్కిల్ ఎడ్యుకేషన్. నిన్న ఒక ఆయన వర్ధంతి జరిగింది. ఎవరైనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరిగిందనమాట. ఆయన లండన్లో చదువుకునే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళేవారంట. ఆ లైబ్రరీలో పిల్లలు వినండి, ఆ లైబ్రరీలో కనుక వార్డెన్స్ కానీ లైబ్రరీయన్స్ వచ్చేసి ఆయన్ని అస్తమానం డిస్టర్బ్ చేస్తూ ఉండేవారంట.
బాబు నువ్వు వెళ్ళిపో, టైం అయిపోయిందని చెప్పేసి. ఎందుకని? క్లోజింగ్ టైము 8 గంటలకి, కానీ ఆయన 11 గంటలైనా కానీ ఇంకా బుక్స్ చదువుతూనే ఉండేవాడంట. నైట్ 11, 12 అడిగితే కార్ల్ మార్క్స్ కంటే ఎక్కువ పుస్తకాలు నేను చదవాలి అని చెప్పేసి అనేవారు. కానీ ఇలాగా ఈ రోజున మన స్టూడెంట్స్ని చూస్తే కనుక ఒక్కరు కూడా ఆ గోల్ అనేది ఉండటం లేదు. నేను ఇంచుమించు 5 జాబులు కొట్టాను. నేను 5 గవర్నమెంట్ జాబ్స్ కొట్టాను. 5 గవర్నమెంట్ జాబ్స్ ఇంచుమించు 1 మంత్ తేడాలోనే వస్తాయి నాకు అన్నీ. ఇట్లాగే కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పడ్డాయి. ఒకేసారి 5 జాబ్స్ కూడా వచ్చేసాయి. ఏ జాయిన్ అవ్వాలో కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్. మనం గోల్ పెట్టుకుంటే అంత కఠోర దీక్ష అనేది చెయ్యాలి. మా ఊళ్ళో ఒకసారి ఫస్ట్ టైము కనీసం పంచాయతీ సెక్రటరీ కూడా రారు మా ఊరికి. అటువంటిది ఒక ఎండిఓ గారు వచ్చారు. ఒక ఇలాగా మీటింగ్ పెడితే నాకు ఎండిఓ అంటే కూడా తెలియదు. కరెక్ట్గా ఇంకో 10 సంవత్సరాలు తిరిగి చూస్తే నేను ఎండిఓ అయ్యాను. అంటే నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద ఒక స్కూల్లో మీటింగ్ పెట్టారన్నమాట. మీలాగే నేను అలా కూర్చుని ఉన్నా. ఎంఆర్ఓ గారు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎండిఓ గారు ఏం చేస్తారనేసి కూడా విషయం తెలియదు. కానీ ఆ రోజున నేనేమి ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. కానీ మా డాడీ యొక్క గోల్, టార్గెట్ అనమాట, నేను గవర్నమెంట్ సెక్టార్కి రావాలని చెప్పి మా డాడీ నేను వేరే ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుతుంటే మా మమ్మీతో అన్నారన్నమాట. నాతో కూడా చెప్పలే, చిన్నోడు బాగా చదువుతాడు కదా, వాడికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి ప్రైవేట్ జాబు జాయిన్ అవ్వకూడదని చెప్పేసి. ఆ ఒక్క మాట కోసం మా డాడీ కోసం 5 జాబులు కొట్టాను నేను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జాబ్స్ వస్తాయి, ఎందుకంటే ఇంకా చదువుతాను. ఈ రోజున కూడా మేము జాబ్ చేస్తా కొన్ని పుస్తకాలు రాశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని పుస్తకాలు రాసాము. అవి 2 రోజుల్లో ఇంకా రిలీజ్ అవుతాయి. గ్రూప్ 2 వాళ్ళ కోసం అన్నమాట. అట్లా మీరు కూడా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం కష్టపడుతూ ఉండాలి. అంతేగాని ఉన్న టైంని వ్యర్థం చేసుకుంటూ ఇప్పుడు కనుక కష్టపడకపోతే జీవితంలో మీరెందుకు కూడా మీరే చెప్పేస్తున్నారు, ఇంకా ఆయన కూడా చెప్తున్నారు. జీవితంలో ఇప్పుడు నేను మా స్కూల్కి వెళ్ళానంటే నాకు ఒక గుర్తింపు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు. మా 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 టీచర్స్ అందరూ నాతోటి చాలా బాగా మాట్లాడతారు, కానీ మిగతా వాళ్ళకి ఇల్లరండం పట్టించుకోరు. దానికి కారణం ఏంటి? నాకున్నటువంటి జాబుని బట్టి వాల్యూ ఇస్తున్నారు. మన జీవితంలోని మనకి ఆస్తి ఉండొచ్చు, పోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. ఏదైనా కానీ మనలో ఉంటుంది. ఆ తర్వాత కాలంలో మన పరిస్థితిని బట్టి ఉండొచ్చు, పోవచ్చు. కానీ మీ నాలెడ్జ్, మీ విజ్ఞానం అనేది మీరు కనుక పెంచుకున్నారంటే అది జీవితంలో ఇంకెవ్వడు కూడా దొంగతనం చేయలేడు. డబ్బులు అయితే మీ దగ్గర ఉంటే వేరే వాళ్ళు దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు. కానీ విజ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది పెంచుకుంటే ఎవరైనా మీ దగ్గర నుంచి దోచుకోగలరా? ఎప్పటికీ కూడా దోచుకోలేని విలువైన సంపద ఏంటంటే మన యొక్క తెలివితేటలు. ఓకే, అవి ఎందులోంచి వస్తాయి? బుక్స్ నుంచే వస్తాయి. ఓకేనా? కాబట్టి మీరంతా కూడా శ్రద్ధగా చదువుకుని ఈ స్కూల్కి, మీ మాస్టర్లకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే మన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి మన మండల అభివృద్ధి అధికారి వారు మన విద్యార్థులను ఉద్దేశించి చక్కని మెసేజ్ ఇచ్చారు. మీరు కూడా సార్లాగే ఇన్స్పైర్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో సారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక ఎయిమ్ని, లక్ష్యాన్ని కలిగి ఉండండి. కలిగి ఉంటే దానికోసం నిరంతరం కష్టపడాలి. నిరంతరం కష్టపడితేనే మనం లక్ష్యాన్ని సాధించగలం. లక్ష్యం లేని ప్రయాణం
నడిసముద్రంలో ప్రయాణంలాగా ఉంటుంది. కాబట్టి అందరూ లక్ష్యం కలిగి ఉండాలి. అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటివి విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించి కార్డు మనకు ఆల్రెడీ నిన్న ఇచ్చారు. ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డ్స్ ఆల్రెడీ రెడీ చేశారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటివి గత ఈ ప్రభుత్వంలో తయారు చేసి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోయింది అనుకోండి. ఓకే, ఏదేమైనా మరి చక్కని సందేశం, ఇన్స్పైర్గా మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారు. వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. అలాగే మరి చాలా ఆకలితో ఉన్నారు విద్యార్థులు.